హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను యాస్మిన్ తాజ్. ఇప్పుడు నేను వెండి గురించి మీతో మాట్లాడబోతున్నాను. వెండి అనేది వెండి మీద పెట్టుబడి పెట్టేది చాలా మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకోసం అంటే మనము 3 నుంచి 5 సంవత్సరాల వరకు వెండి మీద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి కాస్ట్ అనేది విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా వెండిని మనము ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో మీతో మాట్లాడుతున్నాను. సోలార్ ఎనర్జీ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా సోలార్ ప్యానెల్ ఉత్పత్తి చేయడంలో వెండిని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. అందువల్ల వెండికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలు, వెండి మంచి కండక్టర్ కాబట్టి ఈవీలు, బ్యాటరీలు తయారు చేయడంలో వెండిని ఉపయోగిస్తున్నాం. తర్వాత సేఫ్ అసెట్, బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచి అసెట్ అని అనుకుంటున్నాం. తర్వాత అదే విధంగా వెండి కూడా ఆ విధంగానే ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనము వెండి మీద కూడా దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వెండి సప్లై అనేది చాలా షార్టేజ్ గా ఉంది. కొన్ని సంవత్సరాలుగా వెండి అనేది మనకు సరఫరా తగ్గిపోయింది. అందువల్ల ఫ్యూచర్ లో వెండికి డిమాండ్ పెరిగి కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉందని గణనీయంగా మనం ఇప్పుడు చాలా ఎక్కువ మంది టాక్స్ ఏమంటే ఫ్యూచర్ లో వెండి 3 to 5 lakhs పెరిగే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. రాబర్ట్ కియోసాకి, అతను అమెరికా వ్యాపారవేత్త. తను రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ని రచించారు. అందులో ఆర్థిక స్వాతంత్రం మరియు పెట్టుబడులు అంటే మనం డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్ లో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక సంక్షోభం రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అనే దాని గురించి రాబర్ట్ కియోసాకి గారు చాలా ఎక్సలెంట్ గా చెప్పారనమాట. అంటే మనం డబ్బు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు సిల్వర్ గురించి మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు, ఎలా చేయవచ్చు. ముందుగా ఫిజికల్ సిల్వర్ బార్లు, నాణ్యాలు, ఆభరణాలు, ఈ విధంగా ఫిజికల్ గా మనం ఆ వెండిని కొనవచ్చు. తర్వాత సిల్వర్ ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. అంటే స్టాక్ మార్కెట్ ద్వారా వీటిని సులభంగా కొనవచ్చు. థర్డ్ వన్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్. ఈటీఎఫ్ లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ సిప్పు విధానంలో పెట్టవచ్చు. భారతదేశంలో టాప్ 5 సిల్వర్ ఈటీఎఫ్ల గురించి ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. ముందుగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్, సెకండ్ నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్, థర్డ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్, ఫోర్త్ వన్ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్, ఫిఫ్త్ కొటాక్ సిల్వర్ ఈటీఎఫ్. ఈ విధంగా మనం సిల్వర్ మీద పెట్టుబడులు పెట్టేదైతే ఇవి ఈ 5 టాప్ 5 లో ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత మనం సిల్వర్ ధరలు పెరుగుతున్నాయి, దేని మీద ప్రభావం చూపుతున్నాయంటే ముందుగా ఆర్థిక స్థితి, ప్రపంచ ఆర్థిక స్థితి, డాలర్ విలువ, వెండి వినియోగం అంటే పరిశ్రమల్లో వెండి వినియోగం ఎక్కువగా ఉండడం, పెట్టుబడిదారులు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్ల, ఫిఫ్త్ మనం వడ్డీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం, వీటి వలన మనకు వెండి అనేది ధరల ఎక్కువగా పెరిగే దానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటే ఫ్రెండ్స్, ఏమంటే వెండి ఫ్యూచర్ లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, కాస్ట్ చాలా ఎక్కువ అవుతుందండి. మీకు నచ్చినట్లయితే మీరు కొద్దిగా అమౌంట్ వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి
రిటర్న్స్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.